సీఎం రేవంత్ రెడ్డి లండన్ పర్యటనలో అసంబద్ధంగా మాట్లాడుతూ తెలంగాణ పరువు తీశారని మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత నిరంజన్ రెడ్డి మండిపడ్డారు. విదేశాలకు వెళ్లి పెట్టుబడులు తేవాలని, కానీ తమ పార్టీపై కారు చౌకగా విమర్శలు చేయడం సిగ్గుచేటు అన్నారు. కేవలం ఇటీవల జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయలేకనే ఇలాంటి వ్యాఖ్యలను చేస్తున్నారని నిరంజన్ రెడ్డి ఆరోపించారు. అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి సాగునీటికి సంబంధించినటువంటి అంశాల మీద తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏ ఒక్క రోజు తలొగ్గకుండా రాజీ పడకుండా ప్రభుత్వపరమైన కేంద్ర రాష్ట్ర సంబంధాల విషయంలో కూడా రాజ్యాంగబద్ధంగా జరిగేటువంటి పనులలో కూడా అసౌకర్యాలు కల్పించే ప్రయత్నం చేసినా సరే ఓర్చుకొని మన రాష్ట్రానికి అన్యాయం జరగొద్దు, శాశ్వత ప్రయోజనం నెరవేరాలి తెలంగాణ రాష్ట్రానికి, భావితరాలు కూడా ఇబ్బంది పడవద్దు అంటే ఈ నీటి వాటా న్యాయబద్ధంగా తేలాలని చెప్పి మొదటి నుంచి డిమాండ్ చేస్తూ వచ్చినాం. 9.5 ఏళ్ళైంది నీటి వాటాను తేల్చని కేంద్రం మీద ఒక్కనాడు కూడా మాట్లాడడానికి చేతగానటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ రోజు నిస్సిగ్గుగా కేసీఆర్ ప్రభుత్వం ఏదో నీటి కోసం ప్రయత్నం చేయలేదని మాట్లాడడం అనేటువంటిది అది చాలా వింతగా అనిపిస్తుంది. కాలమంతా 9.5 ఏళ్ల కాలమంతా ఈ రాష్ట్రానికి ఏం జరగలే, కేసీఆర్ ఏం చేయలే, మొత్తం తప్పులే చేసింది అనేటువంటి రూపంలో అయితే మీరు చిత్రీకరిస్తున్నారో 100% మీరు గత ఎన్నికలలో ఇచ్చినటువంటి ఇటీవల ఎన్నికలలో ఇచ్చినటువంటి హామీలను అమలు పరచలేని అశక్తతతో తప్పుదారులు వెతుకుతున్నారు. ప్రతిపక్ష పార్టీ మీద గత పాలన మీద నెపం వేసి తప్పించుకోవడానికి మీరు చాలా తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నారు.